Good morning class, welcome to your daily current affairs on paper Hindu. So small update and class start అయ్యే ముందు చూసినట్లయితే we have already come up with a course on group 2. So upcoming group 2 notification expect చేస్తున్నాం కాబట్టి APPSC group 2 మీద already course live అయింది GS Masters. So course link ఏదైతే ఉందో అది చాట్ బాక్స్ లో పేస్ట్ చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేయిస్తాను టెక్నికల్ టీమ్ తో. So if at all any of the viewers are interested, you can go purchase the course. Okay, fine. Bilingual untadi. Entire subjects related to your prelims Vijayam series అని చెప్పి లాంచ్ చేసాము. సో ఎంటైర్ సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ డిస్కస్ చేయబడుతుంది. ఇట్స్ ఆల్రెడీ లైవ్. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్. ఫైన్. కమింగ్ టు టుడేస్ ఆర్టికల్స్. సో ఈరోజు ఆర్టికల్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అంటే సెంటర్స్ వ్యూ ఆన్ కాశ్మీర్ సిచ్యువేషన్ హ్యాస్ నో బేరింగ్ ఆన్ ఆర్టికల్ 370 కేస్ సుప్రీం కోర్ట్. సో నిన్న మనం చూసినట్లయితే there was one article which stated that Supreme Court is asking for plea. ఈ రోజు నుంచి ప్లీజ్ చూస్తామని నిన్న చదువుకున్నాం. ఈ రోజు నుంచి ఎవరైతే పిటిషన్స్ ఫైల్ చేస్తారో ఆ పిటిషన్స్ మేము కోర్ట్ అడ్రస్ చేస్తుంది అని చెప్పి సుప్రీం కోర్ట్ ఇచ్చింది ఆల్రెడీ. సో నిన్న గవర్నమెంట్ అఫిడవిట్ ఫైల్ చేసింది స్టేటింగ్ దట్ ఈ 370 ఒక ఆర్టికల్ మేము డైల్యూట్ చేయడం వల్ల అక్కడ పీస్ రెస్టోర్ అయింది అని సెంటర్ వ్యూ చేసింది. దాని మీద కామెంటరీ డివై చంద్రచూడ్, సో కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారంటే మీరు ఏవైతే చెప్తున్నారో స్పెక్యులేషన్స్ మీ పర్స్పెక్టివ్ చెప్తున్నారు బట్ ద రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ వీ సీ ద పిటిషన్స్ దట్ హ్యావ్ బీన్ ఫైల్డ్ అది చెప్పింది. సో ఆర్టికల్లో ప్యూర్గా దాని గురించి చెప్పారు. సో ద పర్స్పెక్టివ్ ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ నో బేరింగ్ ఆన్ ద ఇష్యూస్ రైజ్డ్ ఇన్ ద పిటిషన్స్ అండ్ షల్ నాట్ hence be relied upon for the purpose. This case concerns pure constitutional challenge. సో ఏం చెప్పడం ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ ఛాలెంజ్గా మారింది. దట్ మీన్స్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆర్టికలే కదా డైల్యూట్ చేసింది. ఆ అమెండ్మెంట్ వల్ల దెర్ ఈజ్ లాట్ మోర్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ దాన్ వాట్ యూఆర్ షోకేసింగ్ ఇన్ ద అఫిడవిట్. సో సెంటర్ ఏదైతే మైండ్లో స్పెక్యులేషన్స్ ఏదైతే అది యొక్క నోషన్లో ఉందో దానికి కంప్లీట్ అపార్ట్ ఉంది ఇంపాక్ట్ అన్నది వీళ్ళ ఒపీనియన్ అనమాట. The same thing has been mentioned. Same thing whichever I have mentioned, everything has been again repeated. So you can just go through that article. Yeah. Supreme Court asked ED chief to quit but upholds amendments. This article koncham important because this is a different perspective as part of your polity anamata. So Enforcement Directorate CBI, I'll give you just what is this article about. So bench says back-to-back services extensions given to Mishra in 2021 and 22 are invalid and illegal. However, gave him time till July 31st to leave office to ensure a smooth transition. So Mr. Mishra and ఆయనకి ED Enforcement Directorate గా extensions ఇచ్చారన్నమాట. సో దీనికి backdrop ఏంటి అంటే so the same thing has been mentioned here also. ఆర్టికల్ ఏవైతే మెన్షన్ చేశారో we will be discussing the same thing. So CBI Enforcement Directorate, Central Bureau of Investigation and your Enforcement Directorate, ఈ రెండిటికి ఉన్న యాక్ట్ ఏంటంటే సివిసి కింద వస్తుంది అనమాట, విచ్ ఈస్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్. ఈ యాక్ట్ కింద వస్తుంది. సో వీళ్ళకి ఇచ్చిన టెన్యూర్ ఏంటి అంటే ఫర్ బోత్ ఆఫ్ దీస్ ఆఫీసెస్ ద టెన్యూర్ ఈస్ 2 years. 2 years వరకు అంటే ఒకసారి వాళ్ళు ఆఫీస్ తీసుకున్నప్పుడు ఆఫీస్ ప్రిసైడ్ చేసినప్పుడు 2 years స్పాన్ వరకు వర్క్ చేయొచ్చు అనమాట. కానీ 2021లో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. వన్ థింగ్ దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దిస్ సివిసి హూ ఎవర్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ వాళ్ళ గురించి రీఎలక్షన్ గురించి ఏమీ చెప్పలేదు, సో రీఅపాయింట్మెంట్ గురించి చెప్పలేదు. సో ఎక్స్టెన్షన్ చేస్తూ వచ్చిందనమాట గవర్నమెంట్. ఒక పర్సన్ మిశ్రా అనే ఆయనకి 2021 ఈ టైంలో ఫస్ట్ ఆల్రెడీ 2 years డన్, నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది, ఆ తర్వాత సెకండ్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది, ఇప్పుడు ప్రెసెంట్ థర్డ్ ఎక్స్టెన్షన్లో ఉన్నారు. ఇది ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఇనిషియల్లీ దిస్ వాజ్ ద కేస్ డ్యూరింగ్ ఐల్ టెల్ యూ డ్యూరింగ్ విచ్ ఇయర్, సెప్టెంబర్ 2021లో సుప్రీంకోర్టు ప్రశ్నించింది అనమాట, ఎందుకు ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఒకటే నా దేశంలో ఉండేది, సేమ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, బికాస్ దట్ ఈస్ అ ప్లేస్ వేర్ పీపుల్ ఇన్వెస్టిగేట్. సో హూ ఎవర్ హ్యాస్ ఆబ్టైన్ దట్ పర్టికులర్ చైర్, వాళ్ళకి ఎవరైతే ఆ చైర్ వస్తుందో ఒక ప్రెసిడెన్సీ తీసుకున్నారంటే ఆ ఒక చైర్ ప్రెసిడెన్షియల్షిప్ అంటే ఈడీగా వాళ్ళు ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఆ పర్టికులర్ పర్సన్కి ఇన్వెస్టిగేషన్ రైట్స్ ఉంటాయి. So they have a huge jurisdiction to investigate on certain things. They can go against government if there is any issue.
సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే ఇలా ఎక్స్టెన్షన్స్ ఇస్తూ వచ్చామంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ ప్రో గవర్నమెంట్ అని కదా అర్థం. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? సో 2021లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడిగింది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ద్వారా అడిగింది అనమాట, వై ఆర్ యూ గివింగ్ ఎక్స్టెన్షన్స్? What is your purpose behind extension? Instead, you can give for some other people kada. It's not mandated in tenure. Tenure lo 2 years అని మెన్షన్ చేసింది. అని అడిగినప్పుడు 2021లో ఈ CVC యాక్ట్ కి అమెండ్మెంట్ చేశారు గవర్నమెంట్. అమెండ్మెంట్ చేసి 10 years 2 years అయినప్పటికీ 3 times ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఎవ్రీ టైమ్ ఎక్స్టెన్షన్ ఫర్ 1 year. యాన్యువల్ గా 3 times ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. ఆ పేరు మీద మిశ్రాకి ఇచ్చామని చెప్పుకున్నారు. సో మిశ్రా కరెంట్లీ ఈజ్ ఇన్ థర్డ్. కరెంట్లీ మిశ్రా ఈజ్ ఇన్ థర్డ్ టెన్యూర్ అనమాట. థర్డ్ ఎక్స్టెన్షన్ టెన్యూర్ అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది అతనికి? 5th year. ప్రజెంట్ 5th year రన్ అవుతుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో మనకు ఒక అమికస్ క్యూరీ అని ఉంటారన్నమాట. ఇది ఈ యొక్క కేసు వచ్చినప్పుడు అమికస్ క్యూరీకి జడ్జికి జరిగిన డిస్కషన్. సో అమికస్ క్యూరీ అనే పర్సన్ ఏంటంటే అతను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. సో హీ విల్ గివ్ వాట్ ఎవర్ ద నెసెసిటీ ఇన్ఫర్మేషన్. అంటే ఒక జడ్జిమెంట్ కోర్ట్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పర్సన్ ఇన్ఫర్మేషన్, నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ కేసుకి ఏవైతే ఉందో అది జడ్జికి ప్రొవైడ్ చేస్తారనమాట. సో సేమ్ అమికస్ క్యూరీ అనే ఆ ఒక ప్లేస్లో ఉన్న పర్సన్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం వల్ల ఆ అమెండ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేయాలి. ఆయన చెప్పిన వాదన ఏంటంటే అమెండ్మెంట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసేయండి, జస్ట్ రిమూవ్ దట్ అమెండ్మెంట్ బికాస్ దట్ ఈస్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ ఈడీ. అంటే ఏంటంటే ఒక ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది దాని ఆఫీస్ ఎందుకు పెట్టున్నారు? అది ట్రాన్స్పరెంట్గా ఒక యూనిక్ ఆఫీస్గా వర్క్ చేయాలి. బట్ ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతే అది ప్రో గవర్నమెంట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద విమ్స్ అండ్ ఫ్యాంటసీస్ ఆఫ్ గవర్నమెంట్ బట్ నాట్ ఫర్ ద పీపుల్ అని చెప్పింది. బట్ సుప్రీం కోర్ట్ ఇన్ ఇట్స్ ఫైనల్ జడ్జిమెంట్ హ్యాస్ మెన్షన్డ్ దట్ మిశ్రా షుడ్ బి రిమూవ్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్టెన్షన్ ఇంకా ఆపేసి July 31st నాటికి ఈయన తీసేయాలని చెప్పింది. ఇది కాకుండా వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ ఈజ్ ఈ యాక్ట్, ఆయన అమికస్ క్యూరీ చెప్పింది ఏంటి, యాక్ట్ కూడా తీసామని చెప్పి. వీళ్ళు ఏం చెప్పారంటే యాక్ట్ ఉంచుదాం బట్ మిశ్రాన్ అయితే రిమూవ్ చేసేయండి బికాస్ 2021 జడ్జ్మెంట్లో ఆల్రెడీ ఆయన రిమూవ్ చేయమని చెప్పారు. సో దే టోల్డ్ దట్ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ ద ఎక్స్టెన్షన్ బట్ ఫస్ట్ రిమూవ్ హిమ్. సో ద కోర్ట్ ఇట్ సెల్ఫ్ వెంట్ అగేన్స్ట్ అమికస్ క్యూరీ. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ దే హ్యావ్ అప్హోల్డెడ్ దిస్ అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ మీరేం రిమూవ్ చేయక్కర్లేదు బట్ ఆ మిశ్రాన్ అయితే రిమూవ్ చేసేయని చెప్పింది. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ కేస్ విచ్ యూ నీడ్ టు నో. ఓకే, సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్, యూ కెన్ జస్ట్ సీ దట్. అండ్ లేటర్ ఆన్ ఆ బెంచ్ ఏమని చెప్పిందంటే, మిశ్రాకి చెప్పే కదా 31st July వరకు టైం ఇచ్చింది. అండ్ దే వాస్ట్ ఫర్ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ హిస్ సక్సెసర్. ఎవరైతే సక్సెసర్ నెక్స్ట్ వస్తారో వాళ్ళకి స్మూత్ ట్రాన్సిషన్ ఇచ్చి మీరు వెళ్ళిపోవచ్చు. సో జస్ట్ మీరు కేటీలో ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఓకే ఫైన్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఎంటైర్ ఆర్టికల్. వెరీ గుడ్ ఆర్టికల్ బికాస్ సిబిఐ గురించి, ఈడీ గురించి, అమెండ్మెంట్స్ గురించి చాలా తక్కువ వస్తుంది ఆర్టికల్స్లో. లైక్ క్రిటిసిజం కానీ ఇలాంటివి మనకు చాలా తక్కువ. సో వెన్ సచ్ ఆర్టికల్ కమ్స్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు లెర్న్. ఓకే ఫైన్, నెక్స్ట్ సేమ్ థింగ్ దే హావ్ మెన్షన్. సో దట్ ఈస్ వై this is the headline. Supreme Court asked Enforcement Directorate Chief to quit but upholds the amendment. సో 2021 అమెండ్మెంట్ అప్హోల్డ్ చేసినప్పటికీ ఆ పర్సన్ అయితే వెళ్ళిపోండి అని చెప్పింది. రైట్, సో ఇందాక చెప్పిన కోర్స్ యొక్క ఐడి చాట్ బాక్స్లో పింగ్ చేసాము. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. రైట్ ఫైన్, నెక్స్ట్ జిఎస్టీ కౌన్సిల్ టు ఇంపోజ్ 28% ట్యాక్స్ ఆన్ ఆన్లైన్ గేమింగ్ ఫర్మ్స్. ఆన్లైన్ గేమింగ్ ఫర్మ్స్ ఎస్పెషలీ కోవిడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దీనికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. బేసికలీ ఆన్లైన్ గేమ్స్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ బట్ ఈ యూసేజ్ అనేది చాలా స్పైక్ అప్ అయింది డ్యూరింగ్ పాండమిక్. ఓకే, అండ్ ఇట్ డి నాట్ డిగ్రీస్. దీని మీద మనీ బెట్లింగ్ పెట్టుకొని ఆడతారు. వితౌట్ దాట్ ఆల్సో దే విల్ బి ప్లేయింగ్. కానీ ఈ ఆన్లైన్ గేమ్స్కి ట్యాక్సేషన్ ఇంతవరకు లేదు, ప్రాపర్గా లేదు. రైట్ నౌ వాట్ దే మెన్షన్, జిఎస్టీ కౌన్సిల్ డిసైడ్ చేసింది 28% ట్యాక్సేషన్ లివీ చేస్తాము అని. ఓకే, బికాస్ దే ఎర్న్ మోర్ కదా, యాడ్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు లూడో కానీ ఏదైనా గేమ్ ఆడుతున్నారు, ఇది కూడా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామే కదా, ఆడుతున్నారు. ఒకప్పుడు కన్నా ఇప్పుడు యాడ్స్ పెరిగింటాయి. if you would have observed in the initial days, if you would have played, and if you would have observed now, there will be huge difference in the ads. Ads ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. ఈ యాడ్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి రెవెన్యూ జనరేషన్ కదా. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? ఈ రెవెన్యూ జనరేషన్ విత్ టాక్సేషన్ అనమాట అంతే. సో ఇఫ్ వాట్ ఎవర్ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ దట్ పీపుల్ ఆర్ యూజింగ్, every other platform will be levied with 28% GST tax. Okay, fine. So the Goods and Services Council, Tax Council, which is GST Council,
At its 50th meeting on Tuesday, reducer clarified that the tax rate on some items ranging from uncooked and unfried snack pellets to special utility vehicles. డిఫరెంట్ ఏరియాస్ ఈ పర్టికులర్ మీటింగ్ ఎప్పుడైతే జరుగుతుందో వీళ్ళు చేంజెస్ తీసుకొస్తారన్నమాట. ఇక్కడ జిఎస్టీ ఇంత ఉండాలి, ఇక్కడ జిఎస్టీ ఇంత ఉండాలి అని చెప్పి వేరియేషన్స్ వస్తాయి. అలా డిఫరెంట్ ఏరియాస్లో డిస్కస్ చేశారు. సో ఇన్ దాట్ కేస్ దే ఆల్సో మెన్షన్డ్ అబౌట్ దే బ్రాట్ అన్ ఎండ్ టు ఇయర్ లాంగ్ డిబేట్ ఆన్ ట్యాక్స్ ట్రీట్మెంట్ ఫర్ ఆన్లైన్ గేమ్స్, క్యాసినోస్ అండ్ హార్స్ రేసింగ్. సో రీసెంట్గా క్యాసినోస్ పెరగడము, హార్స్ రేసింగ్ బెట్టింగ్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి కదా, వీటి మీద ఎందుకు మీరు ఛార్జ్ చేయట్లేదు అన్నది హ్యూజ్ డిబేట్. వై కాంట్ యూ లెవీ taxes on this? So right now they started levying it. Okay, so what is this article? Whether they involve in skill or chance or both or neither, bets and wagers made on all three activities will attract 28% levy on their GST. So levy on their taxes. So 28% levy and the GST laws will be amended to include online gaming. Finance Minister Nirmala Sitharaman has mentioned. So ఏం చేస్తున్నారు? బై ఛాన్స్ అంటే ఏంటి, ఇప్పుడు లూడోకి మీ యొక్క ఇంటెలిజెన్స్ ఒక లెవెల్ వరకు, అంటే ఏ ఒక్క మూమెంట్ చేయాలి అన్నది మీకు తెలుస్తుంది. బట్ ద డైస్ విచ్ యూఆర్ రోలింగ్ ఇట్ ఈస్ బై ఛాన్స్. సేమ్ థింగ్ ఇఫ్ యూ గో విత్ ద క్యాసినో, ఇట్స్ కంప్లీట్లీ లక్. దానిలో మీ యొక్క ఇంటెలిజెన్స్ పెద్దగా ఉండదు. లైక్ ఐఎమ్ టెలింగ్ ఇన్ అ మియర్ వే. ఓకే, ఇలా డిఫరెంట్ గేమ్స్ ఛాన్స్ వల్ల అవ్వచ్చు, లక్ వల్ల అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ బేస్డ్ గేమ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క దానికి 28% లెవీ అవుతుంది ట్యాక్సెస్. ఓకే, దట్ ఈస్ వాట్ దే మెన్షన్. Right, the council also examined states proposals to set up 50 benches for GST appellate tribunals in the country. So వాళ్ళు ఎగ్జామిన్ చేశారు. సో ఫర్దర్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు దాని మీద. GST appellate tribunals అంటే ఇప్పుడు GST రిలేటెడ్ నాకు ఒక ఇష్యూ వచ్చింది, డిస్ప్యూట్. ప్రజెంట్ GST రిలేటెడ్ ఏ ఇష్యూ వచ్చినా హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పోవాలి. దెర్ ఇస్ నో అదర్ మీడియం. సో ఆ ఒక్క బర్డన్ని స్టేట్స్ మీద, హైకోర్ట్స్ మీద, సుప్రీంకోర్ట్స్ మీద తగ్గించడానికి దే స్టార్టెడ్ గోయింగ్ అప్ విత్ ఆల్టర్నేటివ్స్ విచ్ ఇస్ ట్రిబ్యునల్స్ అనమాట. అపిలేట్ ట్రిబ్యునల్స్కి వెళ్తుంది. రైట్, సో రైట్ నా దే ఆర్ థింకింగ్ అబౌట్ ఎస్టాబ్లిషింగ్ దిస్ 50 ట్రిబ్యునల్స్. నెక్స్ట్ ఇది స్టేట్ న్యూస్, మన స్టేట్ న్యూస్. మచ్ అవైటెడ్ ఎక్స్టెన్షన్ వర్క్ ఆన్ గుంటూరు ఛానల్ సెటప్ టు పికప్ పేస్, సెట్ టు పికప్ పేస్. సో ఈ గుంటూరు ఛానల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనమాట, వన్ ఆఫ్ ద ఇరిగేషన్ ప్రాజెక్ట్. 3 డిస్ట్రిక్ట్స్ బెనిఫిట్ అవుతుంది, గుంటూరు, బాపట్ల, నెక్స్ట్ ఇంకొకటి పల్నాడు. సో వేర్ ఇస్ దిస్ ప్లేసెస్ అనుకుంటే, if you can see, like so I am very bad at drawing, forgive me. Fine. So if you can take ee area lo ostadi, assume this is Andhra. So in this particular area, Guntur, Bapatla, Palnadu. Okay, Guntur, Bapatla, Palnadu. ఈ ఏరియాస్ మొత్తానికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 200+ crore ప్రాజెక్ట్, 274.53 crore ప్రాజెక్ట్ ఇది అవుట్లే. ఓకే, సో గుడ్ మార్నింగ్, హాయ్, ఫైన్. So this project will serve the irrigation and drinking water needs to Guntur, Bapatla and Palnadu districts. Projects aim at stabilization of 9,600 acres of ayacut and provides irrigation water to 38,400 acres of new ayacut. Ayacut అంటే ఇరిగేషన్ అనమాట. ఇప్పుడు ఎంతైతే ల్యాండ్ ఒక ప్రాజెక్ట్ చేస్తే, ఒక ప్రాజెక్ట్ వాటర్ ప్రాజెక్ట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ చేసినప్పుడు ఎంత వాటర్ అనేది ఇరిగేషన్ పొందుతుంది, ఎంత ల్యాండ్ అనేది ఇరిగేట్ అవుతుంది, ఆ ల్యాండ్ ఆయకుట్ అంటాం అనమాట. సో అలాగా ఈ ప్రజెంట్ ప్రాజెక్ట్ వల్ల ఇది స్టెబిలైజ్ అవుతుంది 9,600 acres. అది కాకుండా ఇంకా 38,600 acres న్యూ ఆయకట్ కింద వస్తుంది. సో న్యూ ఇరిగేషన్ ల్యాండ్ అవుతుంది అనమాట ఈ ప్రాజెక్ట్ వల్ల. వెరీ గుడ్ యూసేజ్. సో ఎక్స్టెన్షన్ వర్క్ ఆన్ ద గుంటూరు ఛానల్ ఈజ్ సెట్ టు పికప్ పేస్. ఎందుకు సెట్ టు పికప్ పేస్ అంటే ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏంటి, పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఇంత అని చెప్పి బెనిఫిట్ ఇవ్వడమో లేదా వేరే ప్లేస్లో రీహాబిలిటేషన్ ఇవ్వడమో చేస్తారు. సో ఈ ల్యాండ్ అక్విజిషన్ ఎప్పుడైతే జరుగుతుందో ప్రాజెక్ట్ స్పీడప్ అవుతుందని అర్థం చేసుకోవాలి. సో రైట్ నౌ దే ఆర్ డూయింగ్ దట్ ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్. ఓకే, సో ఇట్ షోస్ దట్ ద project has been ramping up. Okay, fine. So a long pending demand of farmers, the extended canal will benefit people of Guntur, Bapatla and Palnadu districts. The project aims at stabilization of 9,000, which we have already seen. So ఇది ఖచ్చితంగా వీళ్ళకి it will ensure that there is drinking water facilities and further irrigation for their agricultural land. Okay, this is how you need to understand. Fine. So
ఆ ఎక్స్టెన్షన్ అనేది ఎక్కడ వరకు వస్తుంది అన్నది మెన్షన్ చేశారు. అండ్ దట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద న్యూ ఆయకట్ ఆఫ్ 38,400 acres టు స్టెబిలైజ్ ఆయకట్ ఆఫ్ 9,600 acres అండ్ నాగం సాగర్ రైట్ కెనాల్. సో ఆ రైట్ కెనాల్ నుంచి వచ్చే 9,600 కాకుండా ఇంకా 38,400 acres అనే ల్యాండ్ కూడా దీనివల్ల ఇరిగేషన్ పొందుతుంది. ఓకే ఫైన్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. So 8,104 crores hydro storage power unit among 8 projects cleared by SIPB. SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనమాట. ఆ బోర్డు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్. ఈ బోర్డు క్లియర్ చేసింది అనమాట ఇట్లాంటి ఈ ప్రాజెక్ట్ ఒక అమౌంట్ని. సో వాట్ ఇట్ హ్యాస్ బీన్ గివెన్ దిస్ మచ్ crore per amount which is almost 8,100 crores hydro storage power unit among 8 projects cleared by SIPB. So ఇది clear చేసింది. What is this article about? Chief Minister instructs officials to strictly enforce the specially enacted law that provides 75% of the jobs to local residents in private and government sponsored industries. So ఈ ఏ ప్రాజెక్ట్ అయినా సరే మనకి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అడ్వాంటేజ్ ప్లస్ క్రిటిసిజం అదేనండి. వీళ్ళు ఏంటి అంటే సపోజ్ ఏదన్నా ప్రాజెక్ట్ కానీ ఏదన్నా ఒక ఇండస్ట్రీ ఇక్కడ బిల్డ్ చేస్తుంటే 75% ఆ లోకల్ రెసిడెంట్స్కి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా TSPSC Group 1 రాసింటే దానిలో క్లియర్గా చెప్పారు 95% మా వాళ్ళకి 5% మాత్రమే అదర్ స్టేట్స్కి. సో ఇట్స్ నాట్ ఈవెన్ 75, 95% గవర్నమెంట్ సెక్టార్ అయితే. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో అయితే 75% ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్న పీపుల్కి యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనేది అగ్రిమెంట్. సో ఈ ప్రాజెక్ట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే దా ప్రాజెక్ట్ యొక్క అవుట్లే ఎంత ఇంత క్లియర్ ఓకే అన్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి అంటే 75% విల్ బి గివెన్ యాజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అవర్ ఓన్ స్టేట్స్. మిగిలిన 25 కావాలంటే బయట నుంచి తెచ్చుకోవచ్చు. ఓకే ఫైన్. సో యా Chief Minister Y.S. Jaganmohan Reddy has instructed that 75% should be jobs provided to local residents and presiding the State Investment Promotion Board, SIPB. So SIPB meeting where 8 new projects were approved on July 11, Mr. Jaganmohan Reddy said that the district collector should monitor the implementation of the act and submit reports in every 6 months. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, మెయిన్ థింగ్ ఇది ఎందుకు ఇంత స్పీడప్ అవుతుంది, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే సో దట్ ఈస్ ఆబ్వియస్ టెండెన్సీ. ఇది స్టేట్లోనే కాదు సెంట్రల్లో కూడా ఇదే విట్నెస్ చేయొచ్చు. సో వాట్ దే ఆర్ ట్రైంగ్ టు 8 ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారు. అందులో ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఈ 8,000 crore ప్రాజెక్ట్ అనమాట. రైట్. సో వీఆర్ ప్రొవైడింగ్ ల్యాండ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ టు ద న్యూ ఇండస్ట్రీస్ విత్ ద కండిషన్ ఆఫ్ గివింగ్ 75%. కండిషన్ ఏంటి? 75% మీరు లోకల్స్ కానీ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మేమే ల్యాండ్ ఇస్తాం, మేమే మీకు అదర్ ఫెసిలిటీస్ లైక్ ఎలక్ట్రిసిటీ కొంచెం తగ్గించడము, సబ్సిడీస్ ఇవ్వడము ఇలాంటివి చేస్తారనమాట. ఎలక్ట్రిసిటీస్ అంటే ఎలక్ట్రిసిటీ మీద వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని సబ్సిడీస్గా ఇస్తామని చెప్పి చేస్తారు. ఓకే ఈవెన్ వాటర్ కూడా నియర్ బై వాటర్ ఫెసిలిటీస్ ఉండడం ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తారు. ఓకే సో దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో న్యూ ప్రాజెక్ట్స్ ఇంకా ఏవేవి ఉన్నాయని మొత్తం మెన్షన్ చేస్తారు. ఐ విల్ రీడ్ అవుట్ 2 for you and then we'll go with some other articles. Okay so SIPB gave a green signal to GSW Neo Energy to set up 1,500 megawatts of hydro storage power project with an investment of 8,104 at this Bakkanavara-palli in Vempalli Mandal at Kadapa district. సో కడపలో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఇప్పుడు 8,104 crores-తో బడ్జెట్ అనుకున్నామో ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ఎక్కడ కడపలో ఎంత జనరేట్ చేస్తుంది 1,500 megawatt ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. 1,500 megawatt పవర్ అనమాట, పవర్ ప్రాజెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఇది ఎంప్లాయ్మెంట్ 1,500 people ఇస్తుంది. దిస్ ఎంప్లాయ్మెంట్ థింగ్స్ అండ్ ఆల్ నాట్ రిక్వైర్డ్, జస్ట్ అండర్స్టాండ్ వేర్ ఆర్ దీస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అంతే. నెక్స్ట్ Hero Future Energies affiliated company Clean Renewable Energy will set up 225 megawatt solar power at Kottapadu in Nandyala district and 150 megawatt wind power at Boyala Uppulaparu in Anantapur district, Nandyala and Kadapa districts. సో ఈ అన్ని ప్లేసెస్లోనూ కలిపి ఏరియాస్ ఎక్కడైతే వీళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇది విండ్ పవర్ అంటే మనకి స్టేట్స్ డిస్ట్రిక్ట్స్ డిమార్కేట్ చేసినట్టు చేయలేం కదా. సో ఎక్కడైతే గాలి ఎక్కువ వీస్తుందో వాళ్ళకి కావాల్సినంత గాలి ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్ని వీళ్ళు సెటప్ చేసుకోవాలి. సో ఆ ప్లేసెస్ ఎంచుకున్న చోట ఏవే వస్తున్నాయి, అనంతపూర్, నంద్యాల, కడప. ఎంత 150 megawatt ఎనర్జీ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ థింగ్ సోలార్ పవర్ వచ్చి 225 megawatt ఆఫ్ ఎనర్జీ విల్ బి జనరేటెడ్. ఓకే ఫైన్. సో ఇన్ ద సేమ్ వే దెర్ ఆర్ అదర్ ప్రపోజల్స్ యాజ్ వెల్. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దీస్. ఓకే రైట్ నౌ ఏవైతే ఇనిషియేషన్ స్పీడ్గా జరిగిందో ఏవైతే చేస్తున్నారో అవి ఇంపార్టెంట్ అనమాట. రైట్
ఈవెన్ శ్రీ సిటీలో కూడా ఒకటి గోకుల్ అగ్రో అన్నది కోకో బటర్ వీటి మీద ప్రాజెక్ట్ అనమాట, చిన్న ప్రాజెక్ట్. సో అక్కడ కూడా 168 crores, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అని. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్. ఫైన్. ఈసారి ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎస్పెషలీ లైక్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్ 1, యూసీసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఫర్ యువర్ నెక్స్ట్ అప్కమింగ్ ఏ ఎగ్జామ్ అయినా సరే యూసీసీ కాన్సెప్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ స్కిప్ దట్. ఓకే ఫైన్. యా. సో చంద్రయాన్ 3 మనం కంటిన్యూ చూస్తున్నాం. దీని మీద ఇంకో ఆర్టికల్ కూడా ఉంది కింద, ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్. సో విల్ సీ దిస్ అండ్ దెన్ విల్ గో టు ఎక్స్ప్లెనేటరీ ఆర్టికల్ లేటర్. అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దిస్ గేర్స్ అప్ విత్ లాంచ్ రిహార్సల్. సో లాంచ్ చేసే ముందు రిహార్సల్స్ చేస్తారు కదా, ఆ రిహార్సల్ గేరప్ చేస్తుంది. ఓకే. సో ఇస్రో హ్యావ్ కంప్లీటెడ్ ఇట్స్ లాంచ్ రిహార్సల్ ఆఫ్ చంద్రయాన్ 3 మిషన్. ఎందుకు దీన్ని ఇంతలా తీస్తున్నారంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది, దట్ టు విత్ హ్యూజ్ అవుట్లే. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, చంద్రయాన్ 3ని ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం. మళ్ళీ చంద్రయాన్ 1 సక్సెస్. విల్ సీ వాటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటి పాస్ట్ ఏం జరిగింది, ఏ ఇయర్లో ఏది పంపించారు, అండ్ రైట్ నో వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. పంపించడం వల్ల దీనివల్ల యూజ్ ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. టుడే వి విల్ సీ ఇట్ క్లియర్లీ. సో ISRO has completed on Chandrayaan 3 the launch rehearsal simulating the entire launch preparation and process lasting 24 hours has been concluded. So 24 hours processing ఎలా ఉంటుందని రిహార్సల్స్ ఆల్రెడీ చేసుకున్నారు. సో దే ఆర్ రెడీ. ఓకే, ఈ మంత్లోనే కదా పంపించేది. అండ్ వేర్ ఇట్ విల్ బి సెంట్ ఇన్ శ్రీహరికోట షార్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది కదా, అక్కడ చేస్తున్నారు అనమాట ల్యాండింగ్. ఫైన్. ఇట్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ జూలై 14th అండ్ అంటే ఎల్లుండి. ఇట్ వాజ్ షెడ్యూల్డ్ ఆన్ జూలై 14th and it will reach to moon orbit in August 3rd week, 23rd 24th రీచ్ అయిపోతుంది. ఓకే, ఆ ఆర్బిట్లోకి వెళ్ళిపోతుంది. ఫైన్. నెక్స్ట్, ఆ లూనార్ సర్ఫేస్ ఉంటుంది కదా, సో ఆన్ సర్ఫేస్ ఇప్పుడు మనం చంద్రయాన్ 3 అంటే ఏంటి, ఇట్ ఈస్ నావిగేషన్ టు మూన్. సో మూన్కి వెళ్ళడం, అక్కడ సర్ఫేస్ మీదకి వెళ్ళడానికి ఎప్పుడు వెళ్తుంది, August 23rd 24th లోపల వెళ్ళిపోతుంది. ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్. This is one of very important articles for today and we will see what is this article about. 415 million Indians came out of multi-dimensional poverty in 15 years, says UNDP. So United Nations Development Program ఇచ్చే ఒక ఇండిసెస్, వన్ ఆఫ్ ఇట్స్ రిపోర్ట్ వచ్చి మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ ఇండెక్స్ అనమాట. సో ఆ మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ అనాలిసిస్ ప్రకారం ఇది ఏం చెప్పిందంటే, ఇండియాలో ఫ్రమ్ ద స్పాన్ ఆఫ్ 15 years, అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 years అంటే 2005-06 నుంచి 2019-20 వరకు, ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 years అంతే కదా, 5 నుంచి 20 వరకు, 2005-06 నుంచి 2021 వరకు, ఆల్మోస్ట్ లైక్ ఫర్ ద స్పాన్ ఆఫ్ 15 years 415 million, that means 41.5 crore people have got out of పావర్టీ. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది తగ్గుతుంది. అంటే ఇండియాలో పావర్టీ ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటే డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్న పావర్టీ, దట్ విల్ బి మెజర్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. వాళ్ళకి ఇండెక్సెస్లో డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. విల్ సీ దాట్ ఆల్సో. సో విల్ సీ, లెట్ ఇట్ బి జస్ట్ ఎ సెకండ్, ఐ విల్ షో యూ. Not this second, just a second. See the indices and then we'll move ahead. Yeah, this is the indices. I can show in the image directly. Image ke velipodam. Yeah, this is the image. See here.
సో చూసినట్లయితే మన ఇండియా కానీ వరల్డ్ సినారియోని కానీ యుఎన్డిపి మెజర్ చేసేవి అనమాట. సో దీస్ ఆర్ ద ఏరియాస్ బై విచ్ ఇట్ విల్ డిటర్మైన్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపీఐ. ఏవేవి కన్సిడర్ చేస్తుంది? బ్రాడ్ ఏరియాస్లో అయితే హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అంటే మనిషి యొక్క హెల్త్ బట్టి కూడా ఒకరు పావర్టీలో ఉన్నారు. అంటే మీరు పూర్ హెల్త్లో ఉన్నారంటే ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ద రిచెస్ట్ పర్సన్ యూ విల్ ఆల్సో కమ్ అండర్ పావర్టీ. అర్థమవుతుందా? సో ఇట్ డజంట్ మీన్ దట్ ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ రిచ్నెస్ ఆర్ ఎకానమీ యూ విల్ బీ రిచ్. ఇట్స్ నాట్ లైక్ దట్. సో హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎకానమీ, ఎడ్యుకేషన్ ఈజ్ యువర్ లైక్ హ్యూమన్ రిసోర్స్ రకంగా తీసుకోవచ్చు. వాట్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్ అన్నది. నెక్స్ట్ యువర్ హెల్త్. ఓకే, సో దీనిలో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి. హెల్త్ అంటే న్యూట్రిషన్, చైల్డ్ మార్టాలిటీ. సో వాట్ ఈస్ ద న్యూట్రిషన్ లెవెల్? చైల్డ్ మార్టాలిటీ అంటే అండర్ 5 కానీ అండర్ 3 కానీ బేస్డ్ ఆన్ ద ఏజ్ కన్స్ట్రైంట్స్ ఎంతవరకు, ఇప్పుడు స్టంటెడ్ చిల్డ్రన్ అంటారు, వేస్టెడ్ అంటారు, ఇలా డిఫరెంట్ మాల్ న్యూట్రిషన్స్ ఎవరైతే ఉన్నారో అవన్నిటిని ఇండికేట్ చేయడం. అండ్ చైల్డ్ మార్టాలిటీ అంటే ఏంటంటే ఇప్పుడు అండర్ 5 కానీ అండర్ 6 కానీ ఒక ఏజ్ ఇచ్చుంటారు, ఆ ఏజ్ లోపల ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు, మార్టాలిటీ ఎంతవరకు ఉంది అనేది. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండికేటర్. నెక్స్ట్ ఇయర్స్ ఇన్ స్కూలింగ్. ఎడ్యుకేషన్ అంటే ఎన్ని ఇయర్స్ చదువుతున్నారని. మన పరంగా ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనం లిటరసీ అని ఇండియాలో ఎలా అంటారండి, వాళ్ళ పేరు రాస్తే చాలు, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డూ స్మాల్ లైక్ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ దెన్ దే ఆర్ లిటరేట్ అని అంటారు. లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్ లాంటివి తెలిసిందే చాలు అని అనుకుంటారు. వీ హ్యావ్ ఎ వెరీ బేసిక్ నొటేషన్ ఫర్ పీపుల్ టు కన్సిడర్ దెమ్ యాజ్ లిటరేట్స్. బట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యుఎన్డిపి కండక్ట్ చేసేది వచ్చి ఇలా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ స్కూలింగ్ జరిగింది. నెక్స్ట్ స్కూల్లో జరిగినప్పటికీ ఎంత వాళ్ళ అటెండెన్స్, వాట్ ఈస్ ద అటెండెన్స్, వాట్ ఈస్ జిఆర్, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చూసాం కదా, అలాంటివి ఏవే ఉన్నాయని చూస్తారు. సో యా, దానికి పావర్టీ మెజర్స్ ఏం చేస్తారంటే ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ అండ్ హెడ్ కౌంట్ రేషియో, ఇవి మెజర్స్ అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా కౌంట్ చేస్తారు, కుకింగ్ ఫ్యూయల్ ఏం వాడుతున్నారు, నెక్స్ట్ శానిటేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఓపెన్ డెఫికేషనా, లైక్ వాట్ ఈస్ దిస్ దే ఆర్ డూయింగ్. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎంతమందికి యాక్సెస్లో ఉంది, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్ అండ్ అసెట్స్. సో ఎంతవరకు అసెట్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టే కదా మీరు రిచ్, ఇప్పుడు మాకు ఇంత పొలాలు ఉన్నాయి, ఇన్ని ఇల్లు ఉన్నాయి, అదే కదా చెప్తారు. దట్ ఈస్ హౌ యూ విల్ బి షోయింగ్ యువర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఆల్ దీస్ విల్ బి టుగెదర్ డిఫైన్డ్ యాజ్ యువర్ ఇండిసెస్ ఫర్ యువర్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీని ప్రకారం జడ్జ్ చేస్తారు. ఫైన్. సో లీవింగ్ దట్ అపార్ట్, ప్రజెంట్ ఏం చెప్పారు, ఈ ఎంపీఐ ద్వారా క్యాల్కులేట్ చేస్తే ఇండియా ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 years హ్యావ్ కేమ్ అవుట్, ఎంతమంది బయటకు వచ్చేసారు ఆ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ నుంచి 41.5 crore పీపుల్, 415 million పీపుల్ బయటకు వచ్చేసారు. సో రిపోర్ట్ సెడ్ దట్ 25 countries ఇంక్లూడింగ్ ఇండియా హ్యావ్ హాఫ్ దేర్ గ్లోబల్ ఎంపీఐ వాల్యూస్ విత్ ఇన్ 50 years. సో 15 years స్పాన్లో ఇండియాతో పాటు ఆల్మోస్ట్ 25 countries వాటి యొక్క ఎంపీఐ ఏదైతే ఉందో హాఫ్కి వచ్చేసిందంట. ఇట్స్ లైక్ హాఫ్ ఆర్ మోర్ దాన్ హాఫ్. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్ కదా. సో ఇండియా ఇస్ గోయింగ్ ఇన్ అ గుడ్ పాత్. So a total of 415 million people moved out of poverty from 2005-6 to 2019-20. So 19 to 21. And apart from this, there is something which is again important in the same article. Yenta mandi anadi. So in 2005-2006, about 645 million people were in multidimensional poverty index. So 415 people అని చెప్పాం కదా, అంతమందిని బయటికి తోసేసింది అని చెప్పారు. మరి ప్రెసెంట్ ఎంత ఉంది? So it was about 645 million people back then. And now by 2019-21 how many people are there? 230 million people. Okay, so దీని ప్రకారమే కదా చెప్పింది వాళ్ళు, ఆల్మోస్ట్ 415 people బయటకు వెళ్ళిపోయారని. సో 645 minus 230 gives you 415. సో అంతమంది మిలియన్ పీపుల్ బయటకు వచ్చేసారు పావర్టీ ఇండెక్స్ నుంచి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండెక్స్. సో రెస్ట్ ఆల్ దెవ్ గివెన్ ఫర్దర్ అదర్ డీటెయిల్స్ విచ్ ఇస్ నాట్ ప్రాపర్లీ రిక్వైర్డ్, బట్ యా ఇది ఇంపార్టెంట్ అనమాట. మీరు ఆన్సర్ రైటింగ్లోనే వాడుకోవచ్చు అండ్ ఇన్ క్వశ్చన్స్ ఇన్ ప్రిలిమ్స్ యూ కెన్ డైరెక్ట్లీ యూజ్ దిస్. రైట్, నెక్స్ట్. సో నేను చెప్పా కదా డిఫరెంట్ ఇండికేటర్స్ యూస్ చేస్తారని. ఇక్కడ చూడండి, డ్రింకింగ్ వాటర్ కూడా ఇచ్చారు, కుకింగ్ ఫ్యూయల్, శానిటేషన్, దెన్ యూ హ్యావ్ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ ఇందాకే కదా చూసాం మనము, ఇవి ఇండిసెస్ అని చెప్పా కదా. సో ఆ ఇండిసెస్లో ఒక్కొక్కటి ఎంత తగ్గిందని చూపించారు, విచ్ ఇస్ నాట్ దాట్ డెప్త్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. జస్ట్ గో త్రూ దట్. ఇన్ ఎవ్రీ అదర్ ప్లేస్ వీ హెవ్ సీన్ అ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ కంట్రీ. సో ఇండియాలో అయితే పావర్టీ అనేది తగ్గుతూ ఉందని అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైన్. సో ఓవరాల్ ఇప్పుడు ఎంత క్రోర్స్ పరంగా చెప్పాలంటే 23 crore people in India. Fine. In this regard, you have to see poverty indices given by our country. మన ఇండియా లెక్కల ప్రకారం ఎంతమంది పూర్ పీపుల్ ఉన్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. రైట్, దట్ ఈస్ యువర్ హోంవర్క్, యువర్ వర్క్. ఫైన్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా సీక్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టైస్ విత్ శ్రీలంక, క్వాత్రా. సో ఏంటి అంటే
right now what is happening is, so Vinay Kawatra is a person who is a foreign secretary. So he has mentioned that India is seeking transformation in our relationship. Enduku adugutunnaru? Sri Lanka ela ante country, it maintains a positive relationship with India as well as China. Before its financial crisis, ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో మనకు వీటికి ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చింది అని చూసుకున్నాం, కానీ అంతకు ముందు వరకు కూడా ఇట్ హాస్ గివెన్ మోర్ ప్రియారిటీ టు చైనా ఓవర్ ఇండియా. ఎందుకంటే ఇండియాతో పాటు ఆ ఎల్టీటీ ఇష్యూ అనేది వాళ్ళు మర్చిపోలేదు. సో ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, you might be aware of this LTTE issue, Tamilians issue, rebels issue in Sri Lanka. So this is a fight between Sri Lanka, fighting ante internal rebellion anukochu between Sri Lankan Sinhalese people and Sri Lankan Tamil speaking people. So వీళ్ళకి వచ్చిన ఇష్యూ ఏవైతే ఉందో దానిలో ఇండియన్ ఇంటర్ఫిరెన్స్ వాళ్ళకి నచ్చలేదు. So I am giving you very basic ideology of it. Go through it and refer it. Fine. Leaving that, good morning everyone. Fine. So leaving that, so ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా వాళ్ళు మన ఇండియాతో ఇంక్రీజ్ చేసుకోవాలి పాజిటివ్ రిలేషన్షిప్ అనేది చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇండియా ఎంత కాంట్రిబ్యూట్ చేసాం శ్రీలంకకి ఫినాన్షియల్ క్రైసిస్ నుంచి బయట రావడానికి అనేది ఇంపార్టెంట్. సో వి విల్ సీ. శ్రీలంకన్ ప్రెసిడెంట్ విజిట్ టు ఇండియా లేటర్ దిస్ మంత్ అజ్యూమ్ సిగ్నిఫికెన్స్ అబౌట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇండియా ఎక్స్టెండింగ్ నియర్లీ $4 billion of loan to the island country, to the island nation at the peak of its economic crisis last year. So last year లో వాళ్ళకి ఇంకా అన్నం కూడా దిక్కులేని స్టేజ్లో అంత దారుణమైన ఫినాన్షియల్ క్రైసిస్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం ఇండియా వాళ్ళకి ఆల్మోస్ట్ $4 billion అప్పుగా ఇచ్చాం. అండ్ ఈవెన్ త్రూ IMF ఆల్సో they've got package. See, that might be mentioned, yeah. So, India and also Sri Lanka first bilateral creditor to offer written financial assurances to Sri Lanka ahead of crucial $3 billion package. So మనం $4 billion ఇవ్వడమే కాక IMF కి అష్యూరెన్స్ ఇచ్చాం, శ్రీలంక ఖచ్చితంగా పే చేస్తుంది మీరు ఇవ్వండి అని. ఎంత అమౌంట్కి? $3 billion ప్యాకేజ్కి. So understand how much we desperately need positive relationship with Sri Lanka, because on top of our country we already have disputes. సో మనం ఇక్కడ ఏదైతే ఈ మ్యారిటైమ్ బార్డర్ షేర్ చేసుకుంటున్నామో ఆ ఏరియాస్లో మనం డిస్ప్యూట్ రావడానికి మనం రెడీగా లేము. దట్ ఈస్ వై వీఆర్ గివింగ్ దమ్ మోర్ అండ్ మోర్ కంఫర్ట్ జోన్స్ అండ్ మోర్ బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఓకే, fine. So Sri Lanka is currently negotiating a debt treatment plan with its external creditors including India, China and Japan. Further, Sri Lankan authorities have understood that the importance of Indian tourists and investment for the country's economic recovery. So Indian tourism kuda valaki enta important ande valaki arthamaindi. So that's why they are going to plan, Sri Lankan president is going to pay a visit for our country. So backdrop వచ్చి మనం ఇంత అమౌంట్ ఇచ్చాం అండ్ వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చాం. ఈవెన్ చైనా కూడా సైన్ చేయలేదు, ఇండియా సైన్ చేసింది. ఓకే, ఫైన్, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, సిమిలర్ వే ఇలాంటిదే ఇంకొక ఆర్టికల్. సౌదీ డిపాజిట్స్ $2 billion ఫర్ పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్. వాళ్ళకు కూడా ఎకనామిక్ క్రైసిస్ ఉంది. సో పాకిస్తాన్కి సౌదీ అరేబియా ఎంత ఇచ్చింది? $2 billion ఇచ్చింది. సో సౌదీ అరేబియా వీళ్ళు కూడా IMF దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు అండ్ దట్ లోన్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ $3 billion loan from IMF. So same loan has been taken, right? So that is about this article. Vallu kuda $2 billion Saudi Arabia have deposited into the central bank, the government said, and a much needed financial boost ahead of the critical meeting with IMF on new bailout package. So ee bailout package kosam meeting jarugutundi, inka vallaki negotiations jarugutunnayi anamata. Ee negotiations ku mundu $2 billion will already create chesaru Saudi, because Saudi is also dominated by Muslims. Ikkada kuda Muslim domination kada, so they wanted to connect with each other ante. Okay, help each other, and that's a good thing. Fine, they're also getting help to revive their economy. Fine. Next, so yeah, Chandrayaan 3 will aim for the moon but look beyond to the future. So చెప్పాను కదా, this will be your last article for today. Chandrayaan 3 గురించి, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఏం జరిగింది, చంద్రయాన్ 3 ఎందుకు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, ఏం మనం చెక్ చేస్తున్నాం, ఇదంతా ఈ ఆర్టికల్లో ఉంది. విల్ సీ. సో ఇస్రో ఈస్ ప్లానింగ్ ఫర్ చంద్రయాన్ 3 టు డెమాన్స్ట్రేట్ ఎండ్-టు-ఎండ్ క్యాపబిలిటీ ఫర్ సేఫ్ ల్యాండింగ్ అండ్ రోవింగ్ టు ద లోనార్ సర్ఫేస్. ఏంటి వీళ్ళ ప్లాన్? ఇస్రో క్లియర్ కట్గా దాని దగ్గరనే మానిటర్ చేస్తుంది. దేనికోసం? బికాస్ దే నీడ్ టు ఎన్ష్యూర్ దేర్ ఇస్ అ క్లియర్ ల్యాండింగ్. లాస్ట్ టైం ల్యాండర్ కరెక్ట్గా జరగకపోవడం వల్ల, సర్ఫేస్ మీద హిట్ అవ్వడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. సో ఈసారి స్మూత్ ల్యాండింగ్ని దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు ఇస్రో వాళ్ళు, రైట్?
సో లాంచ్ is scheduled on July 14th 2:35 PM మధ్యాహ్నానికి లాంచ్ చేస్తారు, రైట్. సో ఇట్ విల్ బి ఆన్, మనం ఆల్రెడీ చూసాం, ఆన్ ద లాంచ్ వెహికల్ Mark 3, we have already seen that. So apart from that, the vehicle will carry a lander attached to a propulsion module and the latter will carry the former to a circular orbit around the moon. So orbit lo place chesi, moon yokka circular orbit lo place chesi aa tarvata moon lopaliki pampistaru, like moon surface మీద reach అవుతుంది. That is how they do. Fine. So why they have to send it? అసలు ఎందుకు పంపిస్తున్నారు, దాని వెనక ఉన్న మోటో ఏంటి, we will see in the gist. Right. The scientific mission will study the chemical composition of the lunar surface, local seismic activity, plasma concentration among other features. ఇవి మనం ప్రెజెంట్ చూసుకోవాల్సింది. ఏవి లూనార్ సర్ఫేస్ మీద కెమికల్ కాంపోజిషన్ ఏముంది, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ నాట్, వాట్ ఈస్ దేర్ కెమికల్ కాంపోజిషన్, అవైలబిలిటీ ఆఫ్ మినరల్స్ ఏమున్నాయి అక్కడ. నెక్స్ట్ లోకల్ సెస్మిక్ యాక్టివిటీ, ఇండియా మనకి ఇక్కడ ఆంధ్ర అంటున్నా, మన వరల్డ్లో మనకి ఇక్కడ ఇండియా ఎర్త్ తీసుకున్నప్పుడు ఇక్కడ అంతా సెస్మిక్ యాక్టివిటీ ఉంది కదా, ఎర్త్ వేక్స్ వస్తున్నాయి కదా, అక్కడ ఎలా ఉంది సెస్మిక్ యాక్టివిటీ, ఎంత నమోదవుతుంది. నెక్స్ట్ plasmic concentration and other features. So the propulsion module will have a payload called spectropolarimetry habitual planet Earth, which is shape which will track the radiation from Earth to help identify the signatures of life. So మన యొక్క origins కనుక్కోవడానికి పంపిస్తున్నాం. This is another thing. Next, apart from that, the Chandrayaan 3 will also aim to look beyond the moon. So beyond the moon ఇంకేమేవైతే ఉన్నాయని చెక్ చేస్తుంది. Next, there is a scope for international collaboration for future missions to explore the south polar region of the moon. కరెక్ట్గా చూసినట్లయితే మనకి మూన్ దాని రొటేషన్ ఎంతో దాని రెవల్యూషన్ కూడా అంతే స్పీడ్ అనమాట. సో ఇండియా చుట్టూ ఆల్మోస్ట్ లైక్ 27 to 28 days అది తీసుకుంటే దాని చుట్టూ తిరగడానికి కూడా సేమ్ టైం తీసుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, దాని చుట్టూ తిరుగుతుంది, ఇండియా చుట్టూ కూడా అదే లెవెల్లో తిరుగుతుంది. సో మనకు ఒక పార్ట్ ఆఫ్ మూన్ మాత్రమే కనబడుతుంది. ద సౌత్ జోన్ విచ్ ఈస్ కాల్డ్ అ సౌత్ పోలార్ జోన్ విల్ నెవర్ బి విజిబుల్ టు అవర్ ఎర్త్ అనమాట, నాట్ కంట్రీ, టు ఎంటైర్ ఎర్త్. సో ఒక పార్ట్ ఆఫ్ ద మూన్ ఎప్పుడు షేడెడ్ రీజియన్లోనే ఉంటుంది, మనకు కనపడదు, మనకందరికీ కనపడేది ఒక పార్ట్ ఆఫ్ మూన్ మాత్రమే కనపడదు. సో ఆ ఇంకొక జోన్లో ఏముంది అన్నదానికి ఫ్యూచర్ కొలాబరేషన్స్ కూడా చేయొచ్చు ఆ ప్లేస్కి వెళ్ళడానికి అన్నది ఇంకొక మోటో అనమాట, వై వీఆర్ సెండింగ్ చంద్రయాన్ 3 అనేది. నెక్స్ట్, ద craters here have locations that don't receive sunlight. These shadowed sites are cold and hold hydrogen, water and ice. సో ఈ ఏరియాస్లో ఏమేమి ఉన్నాయి, ఈ క్రాటర్స్ ఉన్నాయి కదా, క్రాటర్స్ అంటే ఏంటి, ఇట్లా హోల్స్ లాగా ఉంటాయి కదా, మనం ఇక్కడ నుంచి త్రూ నేక్ డై చూసినప్పుడు కూడా మనకు కనబడుతుంది మూన్లో క్రేటార్స్ లాగా ఉంటుంది, లైక్ హోల్స్ లాగా. ఈ క్రేటార్స్ ఏవేవి, it doesn't receive much sunlight and these shadowed sites are cold and hold hydrogen, water and ice. They could have also host primordial material that could help us understand the origins of solar system, because that is untouched land kada, హ్యూమన్ యాక్టివిటీ అక్కడ ఖచ్చితంగా లేదు, ఉంటే మనకి వాటికి తెలిసేది. సో అలాంటి ప్లేస్ యొక్క సాలిడ్ మెటీరియల్స్ కానీ చెక్ చేసినప్పుడు మనకు ఆరిజిన్స్ తెలుస్తాయి కదా. ఇఫ్ యూ స్టడీ దట్ క్రేటార్స్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఆరిజినేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అన్నది వీళ్ళ పాయింట్, రైట్. నెక్స్ట్, so developing countries need such technology to improve their citizens' quality of life. Space technologies have also become much essential for weather prediction, assessment of marine resources and estimation of forest cover, communication, defense, etc. So కరెక్ట్గా చూసినట్లయితే ఇప్పుడు పౌర్ణమి, అమావాస్య ఈ టైం నాటికి టైడ్స్ డిఫరెంట్గా వెళ్తుంది వాటర్లో. ఈ ఓషన్స్ కానీ సీ కానీ తీసుకున్నప్పుడు మీకు పౌర్ణమికి అమావాస్యకి టైడ్ ఫ్లో అనేది డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ మూన్ దగ్గరగా రావడం వల్ల, మూన్ ఒక రొటేషన్ మన ఇండియాకి మన ఎర్త్కి దగ్గరగా రావడం వల్ల ఇక్కడ ఉన్న వేవ్ ప్యాటర్న్స్, టైడ్ ప్యాటర్న్స్ అనేది మారిపోతుంది. సో ఈ యొక్క వెదర్ ప్యాటర్న్స్ ప్రిడిక్షన్కి కూడా ఈ ఎక్స్ప్లోరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు నో యువర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీ టు అండర్స్టాండ్ ద వెదర్ ప్యాటర్న్స్ ఆఫ్ అవర్ కంట్రీ, ఆఫ్ అవర్ ఎర్త్, రైట్. ఫైన్, ఫర్ ఆల్ దీస్ అండ్ ఆల్సో ఫర్ డిఫెన్స్ ప్యాటర్న్స్. సో ఎలా ఉంది, ఎలా వెళ్తుంది, ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ పర్పస్, ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, ఈ డిఫరెంట్ సిరీస్ ఉన్నాయి కదా, ఇన్సాట్ సిరీస్ అని, ఇలాంటి డిఫరెంట్ శాటిలైట్స్ అందుకే పంపిస్తాం మనం, కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని అలాంటివి, రైట్. నెక్స్ట్, సో యా, Chandrayaan 1 successful mission అని చెప్పాను కదా. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2008 with a very successful PSLV. The rock carried a lunar orbiter which meant to go around the sun like a satellite and impact probe. The orbiter released the impact probe to hit the surface of the south polar region of the moon to generate data relevant and designing a lunar rover that would be a part of payload to be a subsequent mission. So rover అనేది ఆల్రెడీ ప్లేస్ చేశారు. సో అది సబ్సిక్వెంట్ మిషన్, నెక్స్ట్ వచ్చే మిషన్స్కి హెల్ప్ అవ్వడానికి, రైట్.
So while descending to the moon, the impactor probe collected information of chemical composition of the lunar atmosphere. Notably, this mission established the availability of water on the moon. So ఇది కనుక్కుంది, ఏం కనుక్కుంది, అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది అని కనుక్కుంది. Okay, so a discovery that may be crucial for future crewed missions. The probe also carved the national flag of India on the moon, announcing the country's arrival. ప్రతిసారి చూసినట్లయితే పోయి పాతుతారు కదా వాళ్ళ ఒక కంట్రీ ఫ్లాగ్, అలా మన కంట్రీ ఫ్లాగ్ కూడా అక్కడ పాతబడింది, రైట్. సో ద మిషన్ డిడ్ నాట్ లాస్ట్ 2 years as planned, possibly due to overheating issues in the orbiter, but it achieved most of its scientific objectives. In a testament to its success, it received many accolades from the international community. So ఎప్పుడైతే మనం పోయి మూన్ కలా వెళ్ళామో ప్రతి ఒక్క కంట్రీ మనం అప్లోడ్ చేసింది. 2 years ఉండాల్సింది కానీ 2 years కూడా లేదు, హీట్ ఇష్యూస్ ఇవి జరగడం వల్ల దాన్ని అక్కడితో ఆపేశారు, రైట్. సో చంద్రయాన్ 2 మనకు తెలిసిందే, దాని యొక్క ల్యాండర్ రోవర్ 2 ఉంటాయి, అది పేలోడ్లో వెళ్ళింది. ఎప్పుడైతే ఈ ల్యాండర్ అనేది ఏంటంటే ఆ ప్లేస్లో ల్యాండ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట, అది పోగానే గట్టిగా హిట్ అయిపోయింది సర్ఫేస్ మీద. సో ఇట్ లాస్ట్ ద కనెక్షన్ విత్ ఇస్రో అండ్ ఇట్ వాస్ అ ఫెయిల్యూర్ మిషన్. అండ్ రైట్ నో విత్ ద సేమ్ నేమ్స్ మళ్ళీ చంద్రయాన్ 3ని పంపిస్తున్నారు, మళ్ళీ ల్యాండర్ రోవర్ అనే పేర్లు పెట్టారు. సో దాన్ని పంపిస్తున్నారు అండ్ దాని యొక్క అవుట్కమ్ ఏంటి, ఎందుకు చేయాలని మనం ఆల్రెడీ చూసాం. కెమికల్ కంపోజిషన్ ఏంటి, వాటి యొక్క కమ్యూనికేషన్స్ ఏవేవి ఉన్నాయి, ఎలా కమ్యూనికేషన్ చేయాలి అనేది మనం అది మన మోటో అనమాట. చంద్రయాన్ 3 ఎందుకు పెట్టాము అన్నది ఇక్కడ ఇచ్చారు కదా, సిస్మిక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవడానికి దీన్ని పంపిస్తున్నాం. సో దాట్స్ ఇట్ అబౌట్ టుడేస్ ఆర్టికల్స్. చంద్రయాన్ 3 గురించి ఇది స్పెసిఫికేషన్స్ అనమాట. సో జస్ట్ గో త్రూ అండ్ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ యూ. ఐ హావ్ గివెన్ ఎంటైర్ జిస్ట్ అబౌట్ దిస్. ఫైన్, దాట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ అగైన్ ఇన్ టుమారోస్ సెషన్. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్. గుడ్ ఆఫ్టర్నూన్. Sindhu, I might have missed something. Yeah, Chandrayaan 3 is launched to moon and yeah, it is okay. I thought okay, నాకు అర్థమైంది ఏం చెప్పారో. సో ఎర్త్ చుట్టూ తిరిగేది మూన్, సన్ చుట్టూ తిరిగేది ఎర్త్. ఓకే, క్లియర్, ఫైన్. That's it for today. We'll meet again in tomorrow's session.